వారు ఎంత కృషి చేసిరో ఆ బంగారు నందిలే కనబడుతుంది మనకు. వారిని ఎప్పటికీ మర్చిపోలేము. మన గురుగారు మనకు ఆయనకు ఒక గురువు అనే పదవి మిగిలిపోయింది. ఏ ఆస్తి పాస్తులు లేవు, మనమే ఆస్తి. కాబట్టి గురుగారిని మనం ఈరోజు సన్మానించుకోవడం ఎంతకైనా సబబు. తప్పకుండా ఒక్కొక్కరు వచ్చి గురుగారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పూర్ణచంద్రరావు గారు మన చూడు ఇక దయమైతే మన ఏడింటి కోతలు అన్నారు. కూడా మనకు కళ్యాణ మండపం సెక్రటరీ గారు పూర్తి అయినట్టు పూర్తి నురాకుల వారు రాజశేఖర గారు అధ్యక్షులైన సకల రాజశేఖరరావు దానికి అధ్యక్షుడు. దానికి మనం దాదాపు ఒక కొద్ది రోజులైతే 3 సంవత్సరాలకి బ్రహ్మాండ కళ్యాణ మండపాన్ని అవకాశం ఇస్తూ రోజు సాయంకాలం 6 నుంచి 7:30 వరకు ఫ్రీగా వారు ఆ క్లాసు నిజంగా అవకాశం ఆ కమిటీకి ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శులు ఆ పూర్ణచంద్ర గారు ఒకసారి ఈ సందర్భంగా మనందరం ఫ్రీగా మనం వాళ్ళ కరెంటు బిల్లు కూడా పాపం మనం ఎవరు అడిగితే ₹1 మనం చెప్పకుండా మహిళలకు ఆ అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం ఉదయం సాయంత్రం ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. అంటే కారణం గురు శిష్యుల అనుబంధం అనేటటువంటిది అనాది నుంచి ఉన్నటువంటిది. మరి ఈరోజు ఇంత పరిశ్రమ చేసి మనకింత గొప్ప అవకాశాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి మన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్ర నిర్వాహకుడు సార్ బాబురెడ్డి గారు, మరి వారి సతీ మన లక్ష్మీదేవి గారు, మరి ఈరోజు మన ముందు ఉన్నటువంటి ఈ యొక్క అవార్డు నంది శివుడి వాహనం ఆ పురస్కారాన్ని మనందరికీ గురువు మనవాడైతే గురువు సంపద అంతా మనది, గురువుకు సంపద మనమే అనేటటువంటిది ఉంది. అలాగే ఈరోజు మరి వారు మహిళలని ఇంత ప్రేరణ ఇస్తూ వారు మాట్లాడినటువంటి వాక్యాలన్నీ కూడా మనము మనసులో స్వీకరించి ఆచరించాల్సినది. అదే స్పిరిచువల్ నాలెడ్జ్ ఆధ్యాత్మిక సంస్థ సంత నిరంకారి మిషన్లో కాశీగూడ సేవకురాలు మరి బాబా హర్దేవ్ సింగ్ మహారాజ్ గారు కూడా అదే తెలియజేసేవారు. ఏమని అంటే ఏ ఇంట్లో అయితే తల్లి, తర్వాతి స్థానం కోడలు, తర్వాత కూతురు, తర్వాత అక్క చెల్లెలు, ఈ నలుగురు కూడా ఏ ఇంట్లో అయితే సంతోషంగా గౌరవింపబడతారో ఆదర సన్మాన సత్కారాలతోని ఆ ఇల్లు స్వర్గమయం అవుతుంది అని, ఆ ఇంట్లో దారిద్ర్యం ఉండదని, ఇంటి బాధలు ఉండవని. మరి దానికి కారణం కూడా స్త్రీనే అవుతుంది. అత్తగారిగా తన పాత్రను తాను, కోడలుగా తన పాత్రను తాను, ఆడపడుచులుగా వాళ్ళ పాత్రలను వాళ్ళు, కూతురుగా వాళ్ళ పాత్రలను వాళ్ళు నిర్వహిస్తున్నట్లయితే ఆ ఇంట్లో తండ్రులు, అన్నలు, భర్తలు, మామలు అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇలాంటివి మరి మనందరం మన ఇళ్లలో ఉంటున్నామా, చేస్తున్నామా అని ఆలోచించుకున్నట్లయితే మనకి మనమే ప్రశ్న సమాధానం. ఇక్కడ పొగడ్తలు కాదు, గౌరవింపబడరాలు కాదు, సన్మానాలు సత్కారాలు కాదు. బాధ్యతతో మన జీవితాన్ని ఒక ఆపర్చునిటీ మనకు వచ్చింది, ఈ జీవితం మానవ జన్మ,
దాన్ని మనం స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సమానంగా వినియోగించుకోవాలి. వచ్చిన కార్యం ఏదైతే ఉందో మనం ఒక మంచి సేవకులుగా వచ్చాం భూమి మీదకి, భగవంతుడు తన వారసుడిగా పంపించాడు కనుక ఆ వారసత్వాన్ని నిలుపుకుంటూ చివరి శ్వాస వరకు కూడా మనకి ఉన్నటువంటి దైనందిక బాధ్యతలను కుటుంబము, పరివారం, ఉద్యోగం, వ్యాపారం చూసుకుంటూ ఈ ప్రజాసేవ, సోషల్ సర్వీస్, ఆధ్యాత్మికత అనుసరిస్తూ మనం వచ్చిన పర్పస్ ఏదైతే ఉందో ముక్తి, మోక్షం, అది డెస్టినేషన్ ఏంటో మనం తెలుసుకున్నట్టయితే మనకు ఒక గురువు అవసరం. ఇక్కడ ఆరోగ్యానికి యోగా, ఇది ఆరోగ్యమే కాదు, యోగా అంటే స్పిరిచువల్ జర్నీ, కలయిక. ఎవరితో ఎవరు కలవాలి? ఆత్మ పరమాత్మతో కలవాలి. దానికి ఒక గురువు అవసరం. సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ తెలిసాక ఇంకా మనం ఇక్కడ విడుదల పొందుతాము, స్వతంత్రత వచ్చేస్తుంది. మనం ఎందుకోసం వచ్చామో ఆ పని పూర్తయినాక, మన డెస్టినేషన్, మన గమ్యం తెలిసినాక మన ప్రయాణం సులభం అవుతుంది, అయింది కూడా. థ్యాంక్ యూ. ఈరోజు యోగా సాధకులు ఇంతమంది ఇక్కడ రావటం, ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మన గురువు గారి సన్మాన కార్యక్రమానికి రెండు కూడా కలిసి వచ్చిన సందర్భము ఈ రోజు శుభ సందర్భము. ఆదివారము భానుకి ఇష్టమైనటువంటి వారము. మనం ఎన్నో పర్యాయాలు, 108 పర్యాయాలు ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా చేసి ఘనత దక్కింది. అలాగే ఇతర పట్టణాల్లో కూడా మన యొక్క విద్యను, మన యోగా విద్యను కూడా చాటి చెప్తున్నాం, ఇతర జిల్లాల్లో కూడా. మరి అలాంటి అవకాశం కల్పించినట్టు మన ఆపరేటి గారు నిజంగా ధన్యులు. ఇంతమంది మనసులో ఇట్లా నిజంగా చెప్పేసి ఇంతమంది మనసులో వారు నిలబడ్డారు అంటే దాదాపు అది వారి గొప్పతనం కాదు, వారి యొక్క కళ గొప్పతనం. మనం నేర్చుకున్న శ్రమ, దానికి ఫలితమే ఈనాడు ఇంత గుర్తింపు పొందిందని నేను భావిస్తాను. అయితే యోగా అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమైనది ఇప్పుడు మేడం గారు చెప్పారు. ముఖ్యంగా 15 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా తప్పనిసరిగా చేయవలసిన విద్య ఇది. ప్రతి పాఠశాలలో కూడా ఈ మధ్యనే కొన్ని ప్రభుత్వ పథకాలలో కూడా పిల్లలకు నేర్పండి అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి యోగా సాధకులను కూడా అక్కడ పంపించి పిల్లలకు నేర్పించిన ఘనత కూడా మన పాపిరెడ్డి గారు దక్కింది. మరి వయసుతో సంబంధం లేకుండా యోగా మనం అనుభవించాలి. ఎగ్జాంపుల్గా నేనే దాదాపు నాకు 70 సంవత్సరాలు వచ్చాయి, కానీ నేను ఎప్పుడు కూడా నా వయసు 70 కానీ నా మనసు 70 కానీ నాకు తలసలేదు. బికాజ్ ఆఫ్ ఓన్లీ యోగా ప్రాక్టీస్ అని అందరికీ చెప్తారు, ముఖ్యంగా మహిళలు చెప్తారు. అమ్మ మీరు రాగానే 3వ రోజే రిజల్ట్ అవుతుంది అనుకోకండి, కనీసం 45 రోజులు చేయండి. ఏదైనా మనకు పూర్వం నేర్పినటువంటి ఒక ఆయుర్వేద విద్య కూడా చెప్పింది, ఏ ఫలితమైనా పొందాలంటే 40 రోజులు ఖచ్చితంగా పాటించాలి. అది వైద్యుడు 3 సార్లు మందులు వేసుకోమంటాడా, 2 సార్లు వేసుకోమంటాడా, 1 సారి వేసుకోమంటాడు, కానీ 40 రోజుల్లో మాత్రం ఫలితం తప్పనిసరిగా అవుతుంది. అలాగే యోగ విద్యలో కూడా ప్రతి స్త్రీ కూడా, ముఖ్యంగా స్త్రీకి ఎన్ని సమస్యలు ఉంటాయో అందరికీ తెలుసు, కానీ మగవారు కూడా ఉంటాయి, కానీ వాటిని దాటేస్తూ తిరుగుతారు, కానీ ఆడవాళ్ళు అనుభవిస్తూ తిరుగుతారు. అలాంటి ఇబ్బంది పడకుండా 40 రోజులు కనుక స్త్రీలు కనుక ఈ యోగ విద్యను కనుక నిత్యం కనుక అభ్యసించితే తప్పనిసరిగా ఫలితాలు ఉంటాయని ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ముఖ్యంగా మహిళలు మాత్రం ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు కానీ మీ ఎవరు స్త్రీలు కానీ 40 రోజులు కంటిన్యూగా యోగా విద్యలో కనుక మీరు ఉన్నట్లయితే, పద్ధతులు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఫలితం వస్తుందని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం గురుగారు ఉండాలండి. మళ్ళా మనం మహిళలు కూడా ఉంటుంది, అందరు ఉండండి, అట్టి ఉండాలి, అందరు ఉండాలి. శ్రీనివాస్ గారు ఓకే రెడీ చూడండి. మేడం ఇట్లా డౌన్ సరే సరే
రెడీ చూడండి. డిస్కౌంట్ గురుగారికి అవార్డు వచ్చినందుకు సార్ ఒక్క నిమిషం. మీరు కూడా మేడం రెడీ చూడండి. ఇదిగో, నేను కూడా కొత్త ఇట్లా. కానీ కోరుతున్నాం. అలాగే మమత గారిని పాల్గొనే పద్మ గారు మమత లాగబడ్డది తాగొద్దు, ఓన్లీ చూపియాలి. చూపించేటోడు ఎవరు తాగడు, గుర్తుపెట్టుకోండి. గురుగారి ఆజ్ఞం రండి. మనం ఓకే రెడీ. స్వీకరించాలని చెప్పని మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోకుండా మాకు